మనసులో మీకున్న ప్రేమంతా వాళ్ళకి దారపెట్టవే కాని పెళ్ళాం కన్న కొడుకు మీద లేదా? తల్లడిల్లిపోయాం కదండి. కళ్ళు తెరిచి చూడగానే ఎలా కన్నీళ్లు పొంగుకొచ్చాయో చూశారుగా. వీడెంత బాధపడ్డాడో చూసారా? మీకేం అనిపించలేదా? ఆ తులసి కావాలి మీకు. అది చేయబట్టేగా మీకీ రాత, నాకీ కర్మ. అమ్మా ఊరుకో. ఏంట్రా ఊరుకునేది? పోలీసులు నాకు ఇలాంటివి సహజం దుర్గా. సహజం అన్నారుగా. సాంబయ్య గురించి ఎందుకు అడిగారు? సమానమేగా, అతను డ్యూటీయేగా చేసేది. ఇందులో తులసి తప్పేం లేదు దుర్గా. దీనికి దానికి ఎటువంటి సంబంధం లేదు. ఉండదండి, ఎవరి తప్పు ఉండదు. అందరూ మంచోళ్లే. నాదే తప్పు. నేనే చెడ్డదాన్ని. చీ, యదవ జన్మ. దుర్గా ఎరా, నేను అడగడం తప్ప? అమ్మ గురించి నేను నీకు ప్రత్యేకంగా చెప్పాలా? లైట్ తీసుకున్నా. మావయ్య తులసి క్షేమంగా ఉన్నారు నాన్న. నువ్వేం ఆలోచించద్దు. కాసేపు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని రెస్ట్ తీసుకో. నేను అమ్మతో మాట్లాడొస్తాను. తులసి, మీ మావయ్య కోలుకున్నారు. కండిషన్ చాలా బెటర్ అయింది. ఇంకో 2 days మంచం దిక్కు, బాగా రెస్ట్ తీసుకో. టాబ్లెట్స్ వాడితే తగ్గిపోతుంది. ఓకేనా? అలాగే డాక్టర్. నేను వస్తాను. ఏం కాదుగా డాక్టర్? ఏం కాదు, 2 days లో నార్మల్ అయిపోతుంది. చాలా పెద్ద మొక్కే తీర్చింది డాక్టర్. మావయ్య మీదున్న ప్రేమ. తన రక్తం ఇచ్చే కన్న తండ్రిని బతికించుకుంది. మొక్కు చెల్లించి తండ్రిని ప్రమాదం నుంచి ఒడ్డున పడేసింది. తన రక్త సంబంధం అని తెలియకుండానే ఆరాటపడుతోంది. నా అన్న వాళ్ల కోసం త్యాగానికి సిద్ధపడుతోంది. మీరు చెప్పింది అక్షరాలా నిజం. మొక్కు నీ వల్ల కాదు, నేనే తీరుస్తా అని దానంతటదే ముందుకొచ్చింది. కాని మొత్తానికి అమ్మవారు కరుణించింది డాక్టర్. తులసి ప్రయత్నం సరైంది. మొక్కిన మొక్కు తీర్చడం అంటే మామూలు విషయం కాదు. ఉంటానండి. నమస్కారం అండి. డాక్టర్ గారు అన్నట్టు రక్త సంబంధం అని తెలియకుండానే త్యాగానికి సిద్ధపడింది. తులసికి కన్నతండ్రిని తెలియకపోయినా ఎంత ఆరాటపడింది, ఎంత కష్టం భరించింది. కన్న ప్రేమంటే అదే. కన్న కూతురని తెలిసిన రోజు ఈ త్యాగాలు గుర్తొస్తే బావ ఎలా ఫీల్ అవుతాడు, ఎంత ఆనందపడతాడు, నా రక్తమని పొంగిపోతాడు. అంతేగా, నా బిడ్డ నా కోసం నా రక్తం అన్న ఆనందం కదా. ఏంటయ్యా? ఏంటత్తయ్య, నా బిడ్డ నా కోసం నా రక్తం అంటున్నావు? అదేం లేదే. లేదేంటి అత్తయ్య? అందుగా ఓ అదే, తులసి వాళ్ళ మామయ్య కోసం అంత మొక్కు తీర్చిందని నేనంటుంటే నా బిడ్డ నా రక్తం
నాకు మా అన్నయ్య మీద ఎంత ప్రేమ ఉందో దానికి దాని మావయ్య మీద అంతే ప్రేమ ఉందని చెప్పి నా బిడ్డ నా రక్తం అని ప్రియ పొంగిపోతుంది ఆదిత్య. అవును, హాస్పిటల్ నుంచే వస్తున్నావా? అవును మావయ్య. అన్నయ్యకి ఎలా ఉంది ఆదిత్య? బాగుంది అత్తయ్య. ఇంకో 3 days లో డిశ్చార్జ్ చేసేస్తారు. అమ్మయ్యా. తులసి ఎక్కడ అత్తయ్య? ఆ రూమ్ లో ఉంది. ఓకే అత్తయ్య. కూర్చోరా. ఏంటి అది? మరి నువ్వేంట్రా? బాగా నొప్పిగా ఉందా తులసి? ఏం లేదు, డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చింది కదా. మా నాన్న కోసం ఎంత రిస్క్ చేసావు? రక్త సంబంధం రా, దాన్ని రిస్క్ అన్నారు. ప్రేమ, బాధ్యత, అభిమానం అంటారు. సరిగాని మావికి ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది తులసి, నీ మొక్కు ఫలించింది. అంతా అమ్మవారి దయ. మావయ్య కోలుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందిరా. అత్తయ్య విషయంలోనే కాస్త బాధగా ఉంది. చూడు తులసి, నువ్వు అమ్మ మాటల్ని పట్టించుకోవద్దు, మనసులో పెట్టుకుని ఫీల్ అవ్వద్దు. చచా, ఫీలా? నేనసలు అవను. నా బాధ ఆవిడ మాటల గురించి కాదురా. అమ్మ అత్తయ్య తిరిగి కలిస్తే బాగుంటుందని. మనం అందరూ హ్యాపీగా ఉండొచ్చు కదరా. నా మనసులోనూ అదే ఉంది. పర్వాలేదురా, నాతో కాంప్రమైజ్ అయ్యాక నీ తెలివితేటలు పెరిగాయి. నాలా ఆలోచించగలుగుతున్నావు. అంటే అంతకుముందు నాకు తెలియలేదనా? అన్నది అదే కదరా ఏయ్, ఏయ్. సరే, నేను ఒకటి అడుగుతా, చెప్పి నీ తెలివి ప్రూవ్ చేసుకో. అడుగు. నీది పిలిచే హృదయమా, తలిచే హృదయమా? ఇదేం ప్రశ్నే? చెప్పరా. ఇలాంటి కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ అయితే నేను ఆన్సర్ చేయను. అదంటే ఇదంటావు, ఇదంటే అదంటావు. బుర్ర తక్కువ అని ఒప్పుకో. కన్ఫ్యూజన్ అని చెప్పి తప్పుకోకు. పిలిస్తే ఏంటి, తలిస్తే ఏంటి, అసలు తేడా ఏంటి? పిలిచే హృదయంలో అవసరం ఉంటుంది, తలచే హృదయంలో అభిమానం ఉంటుంది. ఓ, నాది తలిచే హృదయమే. అందుకేరా ఇందాక నిన్ను చూడగానే ఎక్సైట్ అయ్యాను. ఆదిత్య, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. నువ్విలా వచ్చి మాతో మాట్లాడుతున్నావని వదినకు తెలిస్తే గొడవ అవుతుంది. అప్పుడు మళ్ళీ అందరం బాధపడాల్సి వస్తుంది. అర్థమైంది అత్తయ్య, వస్తాను. తులసి, బాయ్.
శత్రుత్వాన్ని మార్చగలిగే శక్తి ఒక్క స్నేహానికే ఉంటుంది. అదే సంతోషాన్ని ఇస్తుంది, గుర్తుపెట్టుకో. ఎస్ యువర్ రైట్, బాగా చెప్పావు. వస్తానంతయ్య. ఎక్కడి నుంచి వస్తున్నావురా? ఎక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచి అంటే ఆలోచిస్తున్నావేట్రా? ఏం చెప్తావని ఆలోచిస్తున్నావా? ఆలోచించి మరీ అమ్మకు అబద్ధం చెప్పాలని చూస్తున్నావా? అబద్ధం చెప్తున్నానే. నీకు నువ్వు అనుకుని కొట్టేయడమేనా? నిజం చెప్పినా గోప పగులుండేదిరా. ఎందుకమ్మా? ఎందుకేంట్రా? ఎందుకు? నువ్వు గుళ్ళో తులసి పక్కన చేరి దానికి పంచపడాలు అందించినప్పుడే దవడలు పగలు కొట్టాలనుకున్నాను. కానీ గుళ్ళో కొట్టడం ఎందుకు అని ఆగాను. అది నీకు అలసైపోయింది కదూ. వాళ్లతో మనకు అనవసరం, వాళ్ళ సావాసం మనకొద్దు అని చెప్పాను. అయినా నా మాట లక్ష్య పెట్టకుండా వెళ్ళావు. ఇంటికెళ్ళి మీ నాన్న బట్టలు పట్టుకురారా అంటే వాళ్ళిల్లు చూడగానే నేను చెప్పిన విషయాలు మర్చిపోయి వాళ్ళింటికి వెళ్లి ఓ తులసిని పలకరించి ఆ ప్రియా సాంబయ్యతో కులాసాగా కబుర్లు చెప్పొస్తావా? ఇంత నిర్లక్ష్యంగా ఉన్న నువ్వు దెబ్బ పడందే దారికి ఎలా వస్తావు? అందుకే చురుకు చూపించి స్పృహలోకి తెచ్చాను. నిన్ను కొట్టినందుకు నాకు బాధగా ఉన్నా కొట్టక తప్పట్లేదురా. ఏంటమ్మా ఇది? చాలా అన్యాయంగా మాట్లాడుతున్నా. పాపం తులసి నాన్న కోసం అంత చేసిందని, ఎలా ఉందని చూసి పలకరించొస్తే తప్పైపోయిందా? దానికి శిక్ష వేస్తావా? తులసి చేసింది పాపమా? నేను చేసింది నేరమా? నా బిడ్డకి దెబ్బ తగిలిందని నేను బాధపడుతూ ఉంటే, కానీ నువ్వు నా తప్పొప్పులు న్యాయ అన్యాయాల గురించి నన్నే ప్రశ్నించేంత పెద్దవాడు అయిపోయావు. పెద్దన్నయ్య అడగట్లేదమ్మా, అర్థం కాకే అమాయకంగా అడుగుతున్నాను. అర్థం కాని చిన్నతనమే అడిగిస్తుంది. ఇది ప్రశ్న కాదమ్మా, డౌట్. నిజంగానే అర్థం కాక అడుగుతున్నానమ్మా. ఎందుకేరా నిన్ను వాళ్ళు బుట్టలో వెయ్యాలని చూస్తున్నారు? అర్థం చేసుకునేంత నువ్వు ఎదగలేదు అంటున్నాను. రే, అమ్మగా ప్రతి క్షణం నీ క్షేమాన్ని, నీ మేలు కోరి నేను చెప్తున్నానురా. వాళ్ళకి దూరంగా ఉండరా, అంతే. తులసి మోకాలు చిట్లిపోయాయి తెలుసా అమ్మా? డాక్టర్ వచ్చి ట్రీట్ చేశారు. ఏరా, నేను ఇంత చెప్పినా నువ్వు మళ్ళీ మొదటికొస్తావేంట్రా? అంత మనసు కరిగిపోతుందా నీకు? అయితే వెళ్ళి దాన్ని తీసుకొచ్చి అడ్మిట్ చేయి. మీ నాన్న పక్క బెడ్ మీదే పడుకోబెట్ట. దాన్ని, మీ నాన్నని నువ్వే చూసుకో. నా దారి నేను చూసుకుంటాను. నేనన్నా, నా మాట అన్నా తండ్రి కొడుకులకు అసలు విలువే లేనప్పుడు ఇక నేనెందుకురా? మీరందరూ కలిసి ఉండండి. చావరేవో, నా మానాన్ని నేను పోతాను. అమ్మా, ప్రమాణాలు చేసింది మర్చిపోతే ఇక అమ్మ ఏంటి, కొడుకేంట్రా?
నేను ఎందుకు చెప్తున్నాను, ఎందుకు వాళ్ళకి దూరంగా ఉండమంటున్నాను నీకు పూర్తిగా తెలియదురా. తెలియనప్పుడు ప్రేమించాను, తెలిసాక భరించాను, చివరికి ముంచాలని చూశారు. మేల్కొన్నాను, వాళ్లతో పడి పడి ఉన్నాన్రా. అనుభవంతో చెప్తున్నాను, నా మాట వినరా. నేను నిబ్బరం ఉన్నదాన్ని కాబట్టి తట్టుకుని తిరగలుగుతున్నాను, నీ వల్ల కాదురా. నీ మీదే చేయి చేసుకునేలా చేశారు. ఎరా కొట్టానని అమ్మ మీద కోపం వచ్చిందా? నా బాధ అంతా నీ గురించేరా. సారీరా. అమ్మా 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 సారీ అమ్మా, నేనే నేను బాధ పెట్టాను. నా బాధ అంతా నీ గురించేరా. బాగా నొప్పిగా ఉందా తులసి? అన్ని మెట్లెక్కాక అంత చర్మం చిట్లాక నొప్పి లేకుండా ఎలా ఉంటుంది ప్రియా? ఎంత కష్టపడ్డావురా, ఎంత బాధ భరించావురా తులసి. ప్రియా, నువ్వు బాధపడితే ఈ బాధ కన్నా ఆ బాధే ఎక్కువ అవుతుంది గాని నువ్వు మామూలుగా ఉండు ప్రియా, ఫీల్ అవ్వకు. మొక్కు తీర్చుకొచ్చాక మీ అన్నయ్యకి ఎలా ఉందోనని ఒక్కసారి చూడాలని నీ మనసు ఆరాటపడుతుంది కదా. ఆరాటం ఉండగానే ఏం లాభమే, అదృష్టం ఉండాలిగా. మనసు పదే పదే కొట్టుకుంటుంది, కాని వీలు కాదుగా, వదిన చూడనివ్వదుగా. అంతా నా కర్మాన్ని సరిపెట్టుకోవడమే తప్ప చేసేదేముంది? అయినా నీలో మా అన్నయ్యని చూసుకుంటున్నానుగా, అది చాలు. నిన్ను చూస్తే అన్నయ్యని చూసినంత తృప్తి. పిచ్చి తల్లి, పిచ్చి భావన. నాలో అన్నయ్యని చూసుకుంటా, అద్దంలో నిన్ను చూసుకుంటా అని నిన్ను నువ్వే సముదాయించుకుంటున్నావా? చూడు ప్రియా, నువ్వు ఇప్పటికిప్పుడు మీ అన్నయ్యని చూడలేకపోవచ్చు గాని జీవితాంతం మీ అన్నయ్య నీ దగ్గర ఉండేలా మాత్రం నేను చేస్తాను. రోజు చూసుకునే ఏర్పాటు చేస్తాను. ఏంటే అంత గ్యారంటీగా చెప్తున్నావు? నువ్వు ఆ ఇంటికి కోడలుగా వెళతావా ఏంటి? ఆడపడుచుగానే రానివ్వడం లేదు, ఇక వీయం అందుకోవడం అంటే ఆడపిల్ల తల్లిగా అస్సలు రానివ్వదు మా వదిన. నేనొకటంటే నువ్వొకటంటావేంటి? మీరు దగ్గరగా ఉండేలా చూస్తానంటే కోడలుగా వెళ్తావా, కూతులా వెళ్తావా అంటావేంటి? అయినా నేను సుఖంగా బతకడం నీకిష్టం లేదా ఏంటి? పోయి పోయి ఆ దుర్గమ్మ కోడలుగా వెళ్తావా అంటావేంటి? మరి నన్ను మా అన్నయ్యని ఎలా దగ్గరగా ఉంచుతావే? ఆ ఇంటికి కోడలుగా వెళ్ళకపోతే కుదురుదా ఏంటి? నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను. నువ్వు మా వదిన కోడలవడం తప్ప వేరే దారి లేనే లేదు. నువ్వు ఆ ఇంటికి కోడలవ్వాల్సిందే. దుర్గే నీ అత్తగారు. ఏంటి ఖచ్చితంగా అయి తీరాల్సిందే అంటున్నావు? ఆ దుర్గమ్మ కోడలుగా వెళ్లాల్సిన అవసరం నా కూతురికేంటి? దేశం ఏమన్నా గొడ్డుపోయిందా? ప్రపంచం ఏమన్నా కరువు పోయిందా? దానికి రాజాలాంటి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తాను. ఈ సాంబయ్య చేతగానోడేం కాదు, అసమర్థుడు అంతకన్నా కాదు, ఆస్తిపాస్తులు లేనోడు కాదు. ఈయనొకరు పూర్తిగా విషయం వినకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. ఏంటి ఏదేదో మాట్లాడుతున్నాను అంటున్నావు? నువ్వు అన్నది నేను వినలేదనుకుంటున్నావా? ఖచ్చితం అని ఖచ్చితంగా చెప్తున్నావుగా. అబ్బా, అసలు జరిగిందేంటో తెలుసా?
ఓహో అదే ఆ విషయం. దీన్ని దుర్గమ్మ కోడలు చేయటం నీ శబదమేమో అనుకున్నా. వాళ్ళ అన్నయ్య కోసం ఏ శబదమైనా చేస్తుంది సాంబయ్య. అన్నయ్య అడిగితే ఆ ఇంటి కోడల్ని కూడా చేసి తీరుతుంది.